మా రాజా, మీకే వందనాలు నాయన, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనీతిమంతులైనటువంటి మమ్మలను నీతిమంతులుగా చేసుకున్నావు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభువా, మా దేవా, మా కొరకైన ఆయన మీరు చేసినటువంటి అతి గొప్ప కార్యాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మరలా తిరిగి ప్రభువా, మీ బల చుట్టూను ఒలీవ మొక్కల వలె చేర్చబడినటువంటి మేము బలలో చెవేగూర్చుండగా మీ వాక్యము ద్వారా మమ్మలను హెచ్చరించండి, మీ వాక్యము ద్వారా మమ్మలను పురికొల్పండి, మీ వాక్యపు వెలుగులోకి నాయన మమ్మల్ని తీసుకొని రమ్మని వేడుకొనుచూ ఉన్నాను. ఎవరికి వారముగా నాయన పరీక్షించుకొని బలలో చేవేయటకు కృప చూపించమని వేడుకొనుచూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాల్లో ఉన్నటువంటి మర్మములను నాయన మాకు తెలియపరచండి. బలహీనైన నన్ను సిలువ సాటును మరుగుపరచు ప్రభువా, నా నోటిని మాత్రము బూరగా వాడుకొనమని మా రక్షకుడు, మా విమోచకుడు, ప్రాణనాథుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సౌండ్ పెట్టాయి కొద్దిగా, సౌండ్ పెట్టుకుగా. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము ఆరాధనా తలంపుల కొరకై జకర్యా రాసిన గ్రంథంలో నుండి మనం చూసాం. ఆయన పుట్టినప్పుడే ఆయన రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు ఆయన రాజుని అప్పుడు గ్రహించారు. తర్వాత ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడని చెప్తున్నాడు కీర్తనాకారుడు. 47వ కీర్తనము 2వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే సర్వభూమికి ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన ఈ రాజు సర్వాధికారి అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది అన్నమాట. ప్రకటన గ్రంథంలో ఈయన సర్వాధికారి అయినటువంటి రాజు, ఆయన మహిమ కలిగినటువంటి రాజు. ఏ రాజు? ఆయన మహిమ కలిగినటువంటి రాజు, సర్వభూమికి రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన పుట్టినప్పుడే రాజుగానే పుట్టాడు. ఆయన ఈ రాజు సర్వశక్తి కలిగినటువంటి రాజు అని ఆది కాండంలో ఉందన్నమాట. ఆయన సర్వశక్తి కలిగినటువంటి రాజు అయి ఉన్నాడు. ఆయన అన్ని జనులకు కూడా రాజే, నీకు నాకు కూడా రాజే. ఆయన ఈ రాజు నిత్యము స్తోత్రారుడై ఉన్నటువంటి రాజు. ఈ రాజు ఎవరు? నిత్యము స్తోత్రారుడైనటువంటి ఈ రాజును మనసారా నీవు నేను ఆరాధించినటువంటి ఈ రాజు యెరూషలేములో గాడిద పైన దేనిపైన వెళ్ళాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అక్కడికి రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6-7 వచనాలు చదవమ్మా. చాలు. ఆయన ఏమని ఆజ్ఞాపించాడు? ఇద్దరు శిష్యులను పిలిచాడు. ఆయన ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? కట్టబడినటువంటి గాడిద పిల్లను తీసుకొని తోలుకొని రమ్మని చెప్పాడు. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం ఎవరేం చేశారు? ఆయన చేశాడు. నీవు నేను కూడా రక్షించబడినటువంటి ఆయన శిష్యులుగా ఉన్నటువంటి ఆ ప్రియులైనటువంటి వారు ఇద్దరు ఆయన చెప్పినట్లుగానే చేశారు. ఈ మట్టల ఆదివారపు దినమున రాజుగా యెరూషలేములో ప్రవేశిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఉన్నాడు. ఆయన రాజుగా ఉండి ఆజ్ఞాపిస్తున్నాడు. రాజు ఆజ్ఞాపిస్తే ఎవరైనాను ఏదైనాను చేయవలసినదే, తూచా తప్పకుండా చేయవలసినటువంటి వారు. ఆ రాజు ఆజ్ఞాపించాడు. కనుకనే కట్టబడినటువంటి గాడిద పిల్లలను వారిని తోలుకొని వచ్చాడు. నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు రాజుగా అంగీకరించబడ్డాం. ఆ రాజును అని మనము అంగీకరించాం.
ఆ రాజుని మనము ఆరాధించాం కనుక నీవు నేను కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే నడవవలసినటువంటి వారమై ఉన్నాము. ఆజ్ఞ ప్రకారమే ఆయన ఏది చెప్పితే అది చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రాన్ని వారు పాటించలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. వారు ధర్మశాస్త్రాన్ని వారు తృణీకరించినటువంటి వారుగా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ధర్మశాస్త్రం అనే కాడి కింద వారు మ్రొగ్గుచూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. 10 ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. నీకు నాకైతే ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏమిటంటే, ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఏమిచ్చాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అది దేవుని యొక్క ఆజ్ఞ. 10 ఆజ్ఞలకు ధీటైనటువంటి ఆజ్ఞ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు, సర్వభూమికి రాజు అయినటువంటి వాడు, సర్వశక్తివంతుడైనటువంటి వాడు, రాజులకు రాజులైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా వచ్చి రిక్తుడై దీనుడై నీకు నాకు రక్షణనిచ్చి నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ఉదయకాల సమయంలో రాజుగా అంగీకరించినటువంటి, రాజును పూజిస్తున్నటువంటి, పూజార్హులైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తున్నటువంటి నీవు ఆ రాజు యొక్క ఆజ్ఞను నీవు పాటిస్తున్నావా? ఎవరికి వారముగా పరీక్షించుకుందాం. ఈ ఉదయకాల మధ్యాహ్నకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు చదువమ్మా. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు చాలమ్మా. ఆయన నా తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలను నేను నెరవేరుస్తున్నాను. ఆయన ప్రేమను నేను పొంది ఉన్నాను. నేను ఇచ్చేటువంటి ఆజ్ఞలు మీరు పొందిన ఎడలా, ఆ ఆజ్ఞలను పొంది మీరు అనుసరించిన ఎడలా నా ప్రేమను మీరు పొందారు. ఎవరు ప్రేమ? తండ్రి అయినటువంటి దేవుడి యొక్క ప్రేమను కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రి యొక్క ప్రేమను పరిపూర్ణముగా పొందినటువంటి వాడు. ఆ ప్రేమను నీకై, తండ్రి యొక్క ప్రేమను నీకు నాకు పంచుడు కొరకై ఆయన సమాధానము కలిగినటువంటి రాజుగాను, దీనత్వము కలిగినటువంటి వాడుగాను, రక్షణ కలిగినటువంటి వాడుగాను ఆయన భూలోకములకు వచ్చి ఆయన గాడిదను ఎక్కి యెరూషలేములోకి వెళ్ళాడు. ఆయన ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన ప్రేమను నీవు నేను పొందాలంటే నీవు నేనేం చేయాలా? ఆయన ఆజ్ఞను పాటించే వారముగా ఉండాలి. పాటిస్తున్నామా? మళ్ళా సంవత్సరానికి ఈ మట్టలాదివారం వస్తుందండి. మట్టలాదివారం వస్తుంది. మరలా ఇదే అధ్యాయం, ఇదే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇజ్రాయేల్ జనాంగం కట్టబడినటువంటి గాడిదతో పోల్చాడు. వారు ధర్మశాస్త్రం అనే కట్టు చేత కట్టబడినటువంటి వారు మెస్సియా వచ్చాడని గ్రహించక యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను వారు తృణీకరించారు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమను వారు తృణీకరించారు. ఇప్పటికీ వారు అంగీకరించలేదు. ధర్మశాస్త్రం అనే కాడి కింద మ్రొగ్గుచూ ఉన్నారు. నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు వారి అంగీకరించాము. యేసుక్రీస్తు ప్రభు వారే లోకరక్షకుడని, రాజులకు రాజు అని అంగీకరించినటువంటి నీవు నేను కూడా ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడే ఆయన ప్రేమను నీవు నేను పొందగలుగుతాను. ఆయన ప్రేమను నువ్వు నేను పొందగలవు. తండ్రి యొక్క ప్రేమను పొందాడు కుమారుడు. ఆ తండ్రి యొక్క ప్రేమను పొందాలంటే ఆ కుమారుని యొక్క ఆజ్ఞలను నీవు నేను గైకొనవలసినటువంటి వారమై ఉన్నాము.
నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? గమనించండి, పెద్దగా చెప్పను నేను. ప్రేమిస్తున్నావా? ఎవరికి వారముగానే పరీక్షించుకుందాం. లూకాసు వార్త 1:6 చదవమ్మా. దేవుని దృష్టికి ఇంకొకసారి చదువమ్మది. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎవరి దృష్టికి నీతివంతులయ్యారు? సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పున వారు ఎవరారు? ఎలిజబెత్ జకరయ్యలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఆయన యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించినటువంటి వారు. వారికి ఇచ్చినటువంటి విధులను సక్రమముగా నిర్వర్తించినటువంటి వారు. వారు ఏ అపరాధము లేనటువంటి వారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వారు ఆజ్ఞలను పాటించారు కనుకనే వారు ఏమయ్యారు? నీతివంతులుగా. చెప్పాలి, దేవుని దృష్టికి వారు ఎలా ఉన్నారు? నీతివంతులై ఉన్నారు. మరి నీవు నేను నీతివంతులై ఉండాలి. నేను నన్ను నీతివంతుడిగా చేసావు ప్రభువా, స్తోత్రం. అయిపోయింది. ఇక స్తోత్రంతోనే అంత అయిపోయినట్లెక్కే. కానీ ఆ నీతి, దేవుడిచ్చినటువంటి నీతిని దేవుని సన్నిధిలోనైనా మనం యథార్థముగా ఉంటున్నాము కదా. దేవుని సన్నిధిలో ఆ యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? ఆయన ఆజ్ఞలను మనము శిరస వహిస్తున్నామా? ఎవరికి వారంగా పరీక్షించుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు యథార్థముగా ఆజ్ఞలను పాటించారు కనుకనే వారు వృద్ధాప్యములో వారికి ఏమి ఇచ్చారు? గర్భద్వారము తెరిచి యోహానును అనుగ్రహించాడు. నీవు నేను కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నీవు నేను పాటించాలి. ఎలాగూ పాటించాలి? పొరుగువాని నువ్వేం చేయాలా? ప్రేమించాలి. అదే నేను చెప్పేది. ఇక పొరుగువాని మీద ఎప్పుడు కూడా నువ్వు నేను ప్రేమ కలిగే ఉండాలి. అప్పుడే మనము నీతివంతులుగా తీర్చబడతాం. ఈ దినము ఎవరికి వారముగా పరీక్షించుకుంటే ఏమో ఆరాధన చేయలేవేమో ఎవరు. ఎందుకంటే హృదయాలోచనలు ఎరిగిన దేవుడు. యథార్థవంతుడలా ఆయన కనుదృష్టి లోక సంచారము చేస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఇక్కడ గమనిస్తే గాడిద పిల్లను తీసుకొని వచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము వారు ఏం చేశారు? చేశారు. ఆ గాడిదను ఎక్కడికి తీసుకొచ్చారు? అది కట్టబడి ఉన్నటువంటి గాడిద. ఆ గాడిద నువ్వు నేనే, ఇజ్రాయేల్ ప్రజలే. రెండు విధాలుగా మనం ఆలోచన చేస్తే వారు ధర్మశాస్త్రము చేత, వారు సంఖ్యల చేత బిగించబడినటువంటి వారు కట్టబడినటువంటి వారు, ధర్మశాస్త్రం అనే కాడి కింద మ్రగ్గుచున్నటువంటి వారు. ఆ ధర్మశాస్త్రం అనే కాడి కింద నుండి విడుదల కలిగించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. పాపమనే దాస్యత్వంలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా విడుదల కలిగించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజుగా, ప్రభువులు ప్రభుగా ఈ లోకంలోకి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద కట్టులు విప్పి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తే ఆ గాడిదకి ఏమైంది? ఆ గాడిదకు విలువ పెరిగింది. ఆ గాడిదకి విలువ పెరిగిందండి. ఇలా చెప్పుకుందాం మనం. గాడిదకు విలువ పెరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు
కట్టుల చేత బిగించబడినటువంటి ఆ గాడిద అపవిత్రమైనటువంటిదండి గాడిద. ఎందుకంటే ఆది కాండము 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించడం కొరకై మోరియా పర్వతం వద్దకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు గాడిదకు గంతగట్టి గాడిదయు దాసులను తీసుకొని వెళ్తాడు. మోరియా పర్వతం ఎక్కబోయే ముందే ఆ గాడిదను దాసుడను మోరియా పర్వతం కింద ఉంచి కుమారుని తీసుకొని బలి అర్పించడం కొరకై వెళ్ళాడు. అంటే గాడిద దాసుడు ఆరాధనా స్థలములకు యోగ్యులు కారు. ప్రభు పాద సన్నిధికి వచ్చుటకు వారికి యోగ్యత లేదు. యోగ్యత లేనటువంటి ఆ గాడిదకు ఇప్పుడు యోగ్యత కలిగింది. గాడిదలమైనటువంటి మనకు ఆ నీతి కలిగినటువంటి రాజు చేసినటువంటి కార్యం వలన మన బంధాలు, మన కట్లు విప్పబడ్డాయి. మనకి అన్ని జనులమైనటువంటి మనకి స్వతంత్రులుగా చేశాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలు వారు ఇంకను ఇప్పటి వరకు కూడా వారు ధర్మశాస్త్రం అనే కాడి కింద బ్రగ్గుచ్చు ఉన్నటువంటి వారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ గాడిదను తీసుకొని వచ్చారు. ఆ గాడిద యేసుక్రీస్తు ప్రభు వారు బట్టలు పరిచినప్పుడు దానిపై కూర్చున్నాడండి. ఎక్కడ కూర్చున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు గాడిదపై కూర్చున్నాడు. ఇప్పుడు వెళుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెంబడిస్తున్నటువంటి ప్రజలు ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలములు, అక్కడ చదవండి, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును కాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. సర్వోన్నతమైన స్థలం పరలోకములు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ గాడిద ఇప్పుడు కట్లు విప్పబడినటువంటి గాడిద ప్రభువును చూపిస్తూ ఉంది. గాడిద మరుగైపోయింది. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత గాడిద మరుగైపోయింది. అది కూడా బట్టలపై నడుస్తూ ఉన్నది. గాడిద కూడా విలువ పెరిగింది. ప్రభువు దగ్గరకు వచ్చుట వలన గాడిద యొక్క విలువ పెరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పాలి. నేనున్నాను, నా గురించి నేనే చెప్పాలండి. ఫస్ట్ ఒకళ్ళ గురించి చెప్పేకంటే ముందు నేను చెప్పుకోవాలా. నాకు ఇక్కడ నుండి వాక్యం చెబుతుంటే అరే నాకు విలువ పెరిగింది అని నన్ను నేనుగా హెచ్చించుకున్నాను అనుకో, నా పరిస్థితి ఏంటి? దేవుడు కింద పడదోస్తాడు. ఆ గాడిద దేన మనసు కలిగినటువంటి గాడిదను ప్రభువును చూపిస్తూ ఉన్నది. నీవు నేను కూడా కట్టబడినటువంటి గాడిద వలె ఉన్నటువంటి నీవు నేను కూడా ప్రభు వద్దకు వచ్చిన తర్వాత నీవు నేను ఎవరిని చూపించాలి? ప్రభువుని చూపించాలి. ప్రభువుని ఎత్తిపట్టి చూపించాలి. ప్రభువును చూస్తూ ఉన్నారు. ప్రభువును చూస్తూ ఉంటూ, అయా దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములో స్తుతించబడును కాక, ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వోన్నతులకు దేవుడు అని జయధ్వానాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకుని వెళుతూ ఉన్నారు. నీవు నేను ఎవరిని చూపిస్తున్నావు? యోర్దాను నది దగ్గరకు వచ్చారు ఇజ్రాయేల్ జనాంగం అంతా. యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దాటితే వాగ్దాన భూమిలోకి ప్రవేశిస్తారు వారు. ఆ రాత్రి అందరికీ చెప్పేశాడు నాయకుడైనటువంటి యెహోషువ, మీరందరూ సిద్ధపడండి, యోర్దాను నది దాటబోతున్నాం. లేవీలు మందసమును తీసుకొని ముందుగా యోర్దాను నదిలో కాలు మోపుతారు, తర్వాత మనము వెనక వెళతామని చెప్పినప్పుడు ఆ లేవీలు, మందసమును మోస్తున్నటువంటి లేవీలు, యాజకులైనటువంటి వారు మందసాన్ని భుజంపై పెట్టుకొని కాలు యోర్దాను నదిలో ఆనగానే అది ఏకరాశిగా నిలబడిపోయింది. యోర్దాను నది వర్షాకాలంలో పంటలు కోత కోసే కాలంలో అది పొర్లి ప్రవహించేటువంటి ఆ యోర్దాను నది యాజకులు మందసమును పైకి లేపి చూపిస్తూ అడుగు పెట్టగానే అది ఏకరాశిగా నిలబడిపోయింది. ప్రజలందరూ యోర్దాను దాటి వెళ్ళిపోయారు. ఆ యాజకులు ఎవరిని చూపిస్తున్నారండి? మందసాన్ని చూపిస్తున్నారు. దానిని పైకి లేపారు.
పైకి లేపారు. ఆ మందసమైనటువంటి క్రీస్తుని నీవు నేను కూడా మోసేవారముగా ఉండాలి, ప్రకటించేవారముగా ఉండాలి, ప్రకటించేవారముగా ఉండాలి. ఆ గాడిద యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని వెళ్ళొచ్చు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా యెరూషలేములో ప్రవేశించాడు. నీవు నేను ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తూ ఉంటే పరమ యెరూషలేమైనటువంటి పరలోకంలో ఎలాగుంటుంది? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని నేనే చదువుతున్నా, వినండి. అటు తరువాత నేను చూడగా అదుగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడాను. వారు తెల్లని వస్త్రములను ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాశ్రయుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆ సమూహములో, ఆ పరమ యెరూషలేములో సింహాసనాశ్రయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సమక్షములో లెక్కింపజాలనటువంటి తెల్లని వస్త్రములు ధరించినటువంటి ప్రియ బిడ్డలైనటువంటి వారు ఖర్జూరపు మట్టలు చేతబట్టి గొర్రెపిల్ల ఎదుటను సింహాసనం ఎదుటను సాగిలపడి దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు నీవు ప్రభువుని ఎత్తి చూపిస్తే ఆ గుంపులో చేర్చబడతావు. అలంకారప్రాయంగా చెప్పాడండి అపోస్తులైనటువంటి పౌలు గలతీ పత్రికలో. చాలా అలంకారప్రాయముగా యెరూషలేమును గురించి చెప్పాడు. యెరూషలేము యొక్క స్థితిని, యెరూషలేము స్థితిని చూస్తే యెరూషలేము ఇజ్రాయేలు జనాంగానికి ఏమైనదో కూడా చెప్పాడండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అసలు లేఖన ప్రకారం అయితే కొన్యా అనే వ్యక్తి చివరివాడైనటువంటి ఆ వ్యక్తితోనే ఆ రాజరిక వ్యవస్థ తెగిపోయింది. యాకోబు కుమారుడైనటువంటి యోధ తామారుకు తన కోడలికి తొడుగుదారం ఇచ్చింది. ఆ తొడుగుదారము ద్వారా ఆమె నీతివంతురాలుగా చేయబడింది. ఆ దారాన్ని తీసుకొని వచ్చి రాహాబుకి ఇచ్చింది. రాహాబు తన కిటికీ ఎర్ర తొడుగు దారము కట్టుడు ద్వారా రాహాబు తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆ దారము పొడిగిస్తూ ఆ దారము వస్తూ ఉండగానే చివరి రాజు అయినటువంటి ఏషియా తర్వాత యెకొన్యా అనేవాడు ఉన్నాడు. వాడి వద్ద ఆ దారం తెగిపోయింది. ఆ భూలోకంలో ఉన్నటువంటి భూరాజుల యొక్క రాజరికపు వ్యవస్థ అక్కడతో యూదా గోత్రములో ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళిపోయారు. బాబేలు చెరకు కొనబడినటువంటి వారు అందరూ కలిసి ఇప్పుడు తరువాత దానియేలు గ్రంథములు, జకర్యా గ్రంథములు, ప్రవక్తల ద్వారా ఆ పరలోకపు రాజు భూలోకములో రాజ్యమేలుటకు వస్తూ ఉన్నాడని చెప్పేసి ప్రవచనాలు ప్రవచించారండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూడండి ఆ ప్రవచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దానియేలు 9:20 చదువమ్మా.
యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరు సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించును. 62 వారములు తొందరగల సమయం నందు మరలా కట్టబడను. అయితే ఈ ప్రవచనాన్ని నెహెమ్యా కాలంలో నెరవేర్చబడింది. యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయి. యెరూషలేము మట్టి దిబ్బగా చేయబడినటువంటి అది మరలా నెహెమ్యా కాలంలో ఏమైంది? అది మరలా పునరుద్ధరించబడింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే ఇర్మియా 22:30 చదువమ్మా. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గురించి రాయుడి, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదటను యూదాలో ఎవరిగా రాజుగా ఉండడు అని చెప్పాడు. అయితే దావీదుకి వాగ్దానం చేశాడు దేవుడు నాతాను ద్వారా నిత్యము చూడండి ఆ మాటని. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15-17 వచ్చిన చదువమ్మా. నిత్యము నీ రాజ్యము స్థిరమగినట్లు నీ సింహాసనము స్థిరపరచబడును. నిత్యము నిన్ను స్థాపించుట కొరకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని చెప్పాడు దావీదుకి. ఇక్కడైతే కొన్యా అనే వ్యక్తి సంతానహీనుడు అయిపోయినటువంటి వాడు. అక్కడితో యోధా గోత్రంలో నుండి ఎవడును కూడా రాజు రాడని చెప్పాడు. దావీదుకి ఏమన్నా నిత్యము నీ సింహాసనము నిత్యం ఉంటుందని చెప్పాడు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ యొక్క యోధా జనాంగంలో ఉన్నటువంటి రాజులు అంతమైపోయారు. ఇప్పుడు ఈ పరలోకపు రాజు యోధా సింహపు గోత్రముగా యెషయా మొద్దు చిగురించింది. మరలా ఆ చిగురు యేసు క్రీస్తు ప్రభువారే. మరలా రాజులకు రాజుగా ప్రభువు ప్రభువా ఆయన మరలా రాజ్యం వెలుటకు, ఆయన భూలోకంలో రాజ్య స్థాపన చేయుట కొరకై ఆ రాజు ఏమయ్యాడంటే రిక్తుడై దీనుడై వచ్చి ఆయన ఇప్పుడు రాజుగా ఏం చేస్తున్నాడు? యెరూషలేములోకి వెళుతూ ఉన్నాడు. యెరూషలేములోకి ఎలా వెళ్తున్నాడు? ఈ రాజులైతే పౌరుషం కలిగినటువంటి రాజులు. అందుకనే వారందరూ కూడా చెరకు కోపరబడి వెళ్ళిపోయినటువంటి వారు చేసినటువంటి ధర్మశాస్త్రమును పాటించక వారు ధర్మశాస్త్రమును వ్యతిరేకంగా ప్రవర్తించారు. కనుకనే వారు చెరకు అన్ని రాజులైనటువంటి వారు చెరకు తీసుకొని వెళ్ళిపోయారు వారిని. అయితే ఆ కొన్యా అనే వ్యక్తితో అంతమైనటువంటి ఆ రాజ్యకపు వ్యవస్థని మరలా పరలోకపు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరలా పునరుద్ధరించాడు. తామారు దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ విషయం కొన్యా అనే వ్యక్తి దగ్గర ఫుల్ స్టాప్ పడిపోయింది. తర్వాత దానిని కొనసాగించాలంటే యూదా గోత్రముల నుండే రాజు వస్తాడు. దావీదుకు వాగ్దానం చేశాడు, నిత్యము నీ రాజ్యములు ఎవరొకరు ఉండకపోరు అని చెప్పాడు. కనుక ఆ సింహాసనాసీనుడైనటువంటి దేవుడే ఈ లోకంలో మానవ శరీరధారిగా వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఆయన వచ్చి రాజ్యస్థాపన చేస్తాడు, అన్యజనులను ఐక్యపరుస్తాడు. అన్యజనులను ఐక్యపరిచాడు. ఆయన మరణము తర్వాత
ఆయన మరణము తరువాత తన శిష్యులైనటువంటి వారు చేసినటువంటి స్వార్థ పరిచర్య ద్వారా అన్యజనులు అనేక మంది రక్షించబడ్డారు. నీవు నేను కూడా రక్షించబడ్డాం స్వార్థ ద్వారానే. ప్రభువుని చూపించారు వారు. ప్రభువు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను ఏమిచ్చాడు? మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళండి, మీరు సర్వలోకంలోకి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి చెప్పాడు. వారు యేసుక్రీస్తు ఉన్నప్పుడు ప్రభువుని వెంబడించినటువంటి వారు ఏ కార్యాలు చేయలేకపోయారు. కానీ యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయ లేచి 40 దినాలు వారి మధ్య సంచరిస్తూ వారి మీద పరిశుద్ధాత్మను ఎప్పుడైతే కుమ్మరించాడో ఆ పరిశుద్ధాత్మను శక్తి పొందినటువంటి వారు ఖండాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించి యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపించాడు. ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞను సంపూర్తిగా నెరవేర్చారు. నీవు నేను ఆ రీతిగానే స్వార్థను ప్రకటించేవారంగా ఉండాలి. ఏదో ఒక సమయంలో ఇరుగు పొరుగు వారితోనూ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ అదే. ఇందువలే నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు పొరుగువాడిని ప్రేమించావా? నీ పొరుగువాడు గుంటలో పడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నీ పొరుగువాడు పాతాళంలోకి వెళుతూ ఉంటే చూస్తూ ఉంటావా? రక్షణలోకి నడిపించాలి కదా. అతన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా తీసుకొని వస్తావు ఇక్కడికి. ఖండాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించారు వారు. కోట్ల మందిని ప్రపంచ దేశాలలో అనేక మంది సంఘాలను స్థాపించారు. వారు హతసాక్షులైపోయారు. వారేమయ్యారు? హతసాక్షులైపోయారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన ఆజ్ఞ ప్రకారమే వారు వెళ్ళి ఆ కట్టులు విప్పబడ్డాయి. ప్రభువుకి అది సాధనమైంది. నీవు నేను ప్రభువుకు సాధనమై ఉండాలి. ప్రభువును మనము కనపరిచేవారముగా ఉండాలి. నీవు నేను ఏ రీతిలో ఉన్నామో ఎవరికి వారముగా పరీక్షించుకుందాం. ఇది చాలా సబ్జెక్టు అయితే కాదులే. కానీ ఇప్పుడు నీవు నేను వారు ఆజ్ఞాపించారు, వారు వచ్చారు. వారు వెళ్ళి ఏది చేయమన్నారో అదే చేశారు. నీవు నన్ను కూడా నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒక్కటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ గాడిద కట్టులింపబడిన తర్వాత ప్రభు వద్దకు వచ్చిన తర్వాత ప్రభువుని లోకానికి చూపించింది. ప్రభువుని లోకానికి చూపించింది. నీవు నేను కూడా రక్షించబడినటువంటి గాడిద జీవితము అపవిత్రమైనటువంటి మనలను రక్షించుకున్నాడు, పవిత్రులుగా చేశాడు. నీవు నేను కూడా ప్రభువుని చూపించేవారముగా, ప్రభువుని స్వార్థను ప్రకటించేవారముగా ఉండాలి. ఎలాగున్నాము? నా ఇంట్లోనే, నీ ఇంట్లోనే అనేక మంది బిడ్డలు రక్షణ అనుభవం లేకుండా పడి ఉన్నారు. పాతాళమునకు చేరువుగా ఉన్నారు. కడువరి దినాలు, అంత్య దినాలు, ఏ క్షణంలో ఏం జరుగునో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. నేను ఇంటికి వెళ్తానో లేదో నాకు తెలియదు, మీరు ఇంటికి వెళ్తారో లేదో తెలియదు. ఏ క్షణంలో ఏం జరుగునో తెలియనటువంటి స్థితిలో నీ పొరుగువాడు, నీ సహోదరుడు, నీ సహోదరి, నీ కుమారుడు, నీ కుమార్తె పాపంలోకి వెళ్ళుచూ ఉంటే చూస్తూ ఉంటావా? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను జ్ఞాపకం రావట్లేదా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మట్టలాదివారం సమయంలో వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను ప్రకారము ఆ శిష్యులు చేశారు. కనుకనే ప్రభు యెరూషలేములోకి వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆ సమయము మహాసంద్రమైపోయింది. పస్కా పండుగను ఆశ్రయించుట కొరకై అక్కడ యెరూషలేము యూదులు కిక్కిరిసినటువంటి జనాలు పస్కాను ఆశ్రయించుట కొరకై వచ్చినటువంటి వారు. ఆ సమయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకున్నాడు. ఆ సమయాల్లోనే అందరికీ నేను రాజుగా కనపరచాలని, రాజుగా నేనే యూదులకు రాజును, యుగయుగములకు సర్వయుగములకు నేనే రాజులని తెలియపరచుడు కొరకై ఆయన ఆ సమయాన్ని ఎంచుకున్నాడు. కనుకనే అందరూ ఈయన ఎవరు? నజరేయుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు నజరేయుడు అన్నారు? ఆయన బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, కపెర్నహూములో కాపురం ఉన్నాడు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అక్కడ పెరిగాడు కనుక ఆ పేరు వచ్చింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రాజును నీవు నేను ప్రకటించే వారముగా
ఉండాలి. ఆరాధిస్తున్నటువంటి సహోదరుడా సహోదరి, నీవు నేను ఈ దినం ఒక తీర్మానం చేసుకున్నాం. ఈ మట్టల ఆదివారం ఆ గాడిదకు, కట్టబడినటువంటి గాడిదకు కట్లు విప్పబడ్డాయి. ఆ గాడిద ప్రభు వద్దకు వచ్చింది. ఆ ప్రభు వద్దకు వచ్చినటువంటి గాడిద యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించింది. నీవు నేను కూడా కట్ల చేత బంధించబడినటువంటి నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు నామమును ధరించాం. ఆ నామమును ధరించినటువంటి నీవు నేను కూడా ఆ నామమునే ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక. ఆమేన్.